నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 34,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అమరావతిలో స్టార్ హోటళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం. వైసీపీ క్రిమినల్స్ ను వెనకేసుకొస్తోందన్న చంద్రబాబు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచన. సాయి కృష్ణ అదృశ్యం కేసులో సస్పెండ్ అయిన నాగరాజు అరెస్ట్. 5 గంటలు విచారణ. కృష్ణలంక స్వర్గపురిలో వివరాలు సేకరించిన అధికారులు. హైదరాబాద్ మెట్రోపై ఎట్టకేలకు ఏకాభిప్రాయానికి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు. సమగ్ర అధ్యయనం కోసం కన్సల్టెంట్ నియామకం. మెట్రో రైలు పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలాడుతున్నారన్న కేటీఆర్. 30,000 కోట్ల ఆస్తులు కొల్లగొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపణ. తెలంగాణకు పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలని కేంద్రానికి మంత్రుల విజ్ఞప్తి. మొక్కజొన్న, జొన్నలు మద్దతు ధరకే కొనాలని అభ్యర్థన. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నోరి దత్తాత్రేయుడు. పద్మశ్రీలు స్వీకరించిన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, రోహిత్ శర్మ. అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందాలనుకునే వారికి భారీ షాక్. దరఖాస్తు ఫీజును 75% పెంచేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు. ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన నిర్ణయాలకు మంత్రులు పచ్చజెండా ఊపారు. తల్లికి వందనం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం 80కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన పనులను ఆమోదించింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 130 కోట్లు కేటాయించింది. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో పెద్ద హోటళ్లు రావాలంటే రాయితీలు అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ సమర్థించారు. అటు విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరంలోని పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 1-2 దశల కోసం 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రివర్గ ఆమోదం లభించింది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని 15 కిలోమీటర్లకు హేతుబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలను ఆమోదించినట్టు భేటీ తర్వాత మంత్రి పార్థసారథి వివరించారు. 30,355 crores పెట్టుబడి 34,610 మందికి ఉపాధి అవకాశాలు లభించే ప్రపోజల్స్ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి 11 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో దాదాపు 100 కోట్ల నుంచి 50 లక్షల వరకు కూడా మరి పెట్టుబడి పెట్టే సంస్థలు ముందుకొచ్చినాయి. 4,390 రూమ్స్ మాత్రమే ఉన్నాయి వివిధ స్టార్ హోటల్స్ లో. 9,000 అదనపు రూమ్లని ఏర్పాటు చేసేందుకు టూరిజం పాలసీలో అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 1,00,000 రూములు తీసుకువెళ్ళాలి ప్రతిపాదనలతో ముందుకెళ్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పరిశ్రమలు, తయారీ రంగానికి సంబంధించిన సుమారు 22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐటీ, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన 5,300 కోట్లకు పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఫుడ్ ప్రాసెసింగ్, పతంజలి, న్యూట్రీఫీడ్స్ కు సంబంధించి 586 కోట్లు, రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులకు సంబంధించి 100 కోట్ల పెట్టుబడులు లభించాయి. విశాఖలో ఇన్ఫినెక్స్ ఐటీ క్యాంపస్ ద్వారా 4,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్
షీల్డ్ తయారీ యూనిట్ ద్వారా 3,000 ఉద్యోగాలు రానున్నాయి. శామ్ మోటాలిక్ స్టీల్ కాంప్లెక్స్ ద్వారా 3,200 ఉద్యోగ అవకాశాలకు బాటలు పడనున్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ప్రాజెక్టుల ద్వారా 3,040 ఉద్యోగాలు లభించనున్నాయి. పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్కు ద్వారా 2,000 మందికి, ఎంసీఎన్ఎక్స్ ఇండియా ఆటోమోటివ్ కెమెరా మాడ్యూల్స్ యూనిట్ ద్వారా 1,600, బాల్ బెవరేజెస్, యాక్షన్ టెసా వంటి ప్రాజెక్టుల్లో 1,500, జెట్ ప్యాబ్ పీసీబీ తయారీ యూనిట్లో 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. గ్రేసింగ్ పోరంబోకు భూముల ద్వారా పంచాయతీలకు ఆదాయం వచ్చేలా చూడాలని సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. క్రిమినల్స్ను వెనకేసుకొస్తూ వైసీపీ రాజకీయం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. క్రిమినల్స్కు వంతపాడటం వైసీపీకే చెల్లుతుందని విమర్శించారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. వైసీపీ నేతలు కుల మీటింగులు పెడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. పవన్ కళ్యాణ్ను అనవసర విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలా మంత్రులంతా స్పందించాలని ఆదేశించారు. డిఎస్సి సహా వివిధ అంశాలపై చేసే అసత్య ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. సాయికృష్ణ ఘటనలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తల్లిదండ్రులు నమ్ముతుంటే వైసీపీ రాజకీయం చేస్తోందని మంత్రులు విమర్శించారు. మరోవైపు కూటమి పార్టీలు కలిసి ఉంటే జీవితంలో అధికారంలోకి రాలేమనే భయంతోనే వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చుకు తెరలేపారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు లేనటువంటి ఒక వ్యవస్థకి అంకురార్పణ చేసి దాన్ని పెంచి పోషించుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటాన్ని ఎవరు ఆక్షేపించరు. ఒక కులానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ద్రాక్షారామంలో చేరి కులాల మధ్య విభజన తీసుకురావడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి సాయికృష్ణ గారి అదృశ్యాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఎవరైనా ఏ ఇబ్బంది జరిగినా దానికి కులాన్ని పులవటమే మీ ధ్యేయమా? ఒకవేళ మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనుకుంటే ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, లేకపోతే ఇలా పనిచేయండి అని అడగండి. అంతేగాని దానికి మళ్ళీ కులం రంగు పులివి ఉప ముఖ్యమంత్రి గారిని దాంట్లోకి లాగి ఆయన్ని కులం చట్టంలో బంధించడానికి చేసిన మీ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సీఐ నాగరాజును సిట్ అదుపులోకి తీసుకుంది. నాగరాజు మద్దతుదారుల నినాదాల మధ్య పోలీస్ వాహనంలో ఎక్కించుకొని సిట్ కార్యాలయానికి తరలించి సుమారు 5 గంటల పాటు విచారించింది. కేసులో సమగ్ర నివేదికను సిద్ధం చేసిన సిట్ బృందం ఉన్నతాధికారులకు అందించనుంది. నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా ఈ వ్యవహారంపై ఆయన్ను అదుపులోకి తీసుకునే ముందు సిట్ కొన్ని ఆధారాలు సేకరించింది. కృష్ణలంక స్టేషన్ సిబ్బంది సాయికృష్ణ కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 టాస్క్ ఫోర్స్ కృష్ణలంక కానిస్టేబుల్తో కూడిన బృందాన్ని విచారించింది. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ లతాకుమారిని ప్రశ్నించింది. సాయికృష్ణ మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారని అతని తల్లి ఆరోపించగా అక్కడ విచారించారు. కృష్ణలంకలోని స్వర్గపురికి వెళ్లి ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలు పరిశీలించారు. ఆపరేటర్ భాష, కాటికాపరి శివ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 23 నుంచి 26 వరకు అంత్యక్రియలు జరిగిన అనాథ శవాల వివరాలు తీసుకున్నారు. వీరందరి వాంగ్మూలాలు క్రోడీకరించుకొని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే నాగరాజు ఇంటి వద్దకు చేరుకున్న మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కృష్ణలంకలో గంజాయి మాఫియాను నాగరాజు అణిచివేశారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలుపై ఎట్టకేలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. సమగ్ర అధ్యయనం కోసం కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశంలో ఈ మేరకు స్పష్టత వచ్చింది. మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, టేకోవర్కు అవసరమైన రుణ సేకరణ, రెండో దశ విస్తరణ వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాప్స్ అనే కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో రైలు అంశంలో కీలక అడుగుపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించాయి. 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. నిన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి చర్చించిన ఇరువురు నేతలు ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్దకు అశ్విని వైష్ణవ్ తో సహా వెళ్లి చర్చించారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపికతో పాటు రెండో దశ విస్తరణ కోసం నిర్మాణ వ్యయం, రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ సిఏపీఎస్ అనే సంస్థను ఎంపిక చేశారు. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమన్వయం చేస్తారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ కోసం మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి టేకోవర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తే రెండో దశ ప్రాజెక్టులో సగం భాగం
భాగస్వామ్యమయ్యేందుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC నుంచి 13,650 కోట్లు అప్పు తీసుకుని L&T రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ప్రక్రియ చేపట్టింది. కానీ వివిధ కారణాలతో IRFC రుణాన్ని విడుదల చేయలేదు. తాజాగా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చల సందర్భంగా రుణానికి సంబంధించి రైల్వే శాఖ DPR పై పట్టణాభివృద్ధి శాఖ వివరించిన సాంకేతిక పాలనాపరమైన కారణాలపై ఏకాభిప్రాయానికి వచ్చి ఉమ్మడిగా అధ్యయనం చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేంద్ర మంత్రులతో చర్చలు సానుకూలంగా ఫలప్రదంగా జరిగాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయమని కోరుతూ నాకు 2 సార్లు లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. గత 2 రోజులుగా నేను న్యూఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశానన్నారు. నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగిన సమావేశం, ఇవాళ కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లతో జరిగిన సంయుక్త సమావేశం అనుకూల వాతావరణంలో జరిగాయన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ప్రతినిధిగా నేను ఎల్లప్పుడూ తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని విమర్శించారు. ఆయా ఆస్తులను కుటుంబ సభ్యులు, అనుచరులకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ L&T అధికారులను బ్లాక్మెయిల్ చేసి తెలంగాణ నుంచి తరిమేశారని వ్యాఖ్యానించారు. 14,000 కోట్లు L&T అప్పును రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో విస్తరణను బీజేపీ ఎందుకు ఆమోదించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. ఆ L&T అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ L&T కంపెనీ CFOను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది L&T వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని తిరిగి 44% పెంచాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన తుమ్మల, ఉత్తమ్ తెలంగాణకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు, రైతులకు ప్రయోజనం కలిగే అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. ఆయిల్ పామ్కు కనీస మద్దతు ధర ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అనంతరం మరో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ను కలిసిన మంత్రులు కేంద్రం కేటాయించిన యూరియా, DAPకి సరఫరా అయిన ఎరువులకు భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో ఎరువులు అందించాలని కోరారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోలుపై 25% పరిమితి ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న, జొన్నలను మద్దతు ధరకు కేంద్రం కొనాలని సూచించారు. టిమ్స్ సనత్ నగర్లో 122 పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 98 టెక్నికల్ పోస్టులు కాగా మరో 24 అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నాయి. ఆసుపత్రి, బ్లడ్ బ్యాంక్, ఎక్స్రే, CT, MRI, CSSD, ఎనస్థీషియా, ఆడియోమెట్రీ, క్యాథలాబ్, బయోమెడికల్ విభాగాల్లో టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. పబ్లిక్ రిలేషన్, మెడికల్ రికార్డ్ ఆఫీసర్ సహా పరిపాలనకు సంబంధించి మరో 24 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జూలై 6న సాయంత్రం 4 గంటలలోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ Xలో పోస్ట్ చేసింది. రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో అసాధారణ, విశేష సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. సాహిత్యం, విద్యారంగానికి చేసిన విశేష సేవలకు ప్రముఖ మలయాళ జర్నలిస్టు P. నారాయణన్కు పద్మ విభూషణ్ను ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ KT థామస్ పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు దివంగత షిబు సోరెన్కు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఆయన సతీమణి రూపీ సోరెన్ స్వీకరించారు. కళారంగానికి చేసిన సేవలకు ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి, బాలీవుడ్ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ కూడా పద్మభూషణ్ అందుకున్నారు. ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, R. మాధవన్ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. శాస్త్రవేత్త గడ్డమనుగు చంద్రమౌళి కూడా పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. డైరీ విభాగంలో రామారెడ్డి మామిడికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించగా కుటుంబ సభ్యులు అందుకున్నారు. ప్రసార భారతి మాజీ CEO వెంపటి శశిశేఖర్ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.
కొలీజియం ద్వారా న్యాయమూర్తుల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జడ్జీల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం కిందకు రాదని తేల్చి చెప్పింది. కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకుని కొత్త సమస్యలను కొని తెచ్చుకోలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జడ్జీల ఎంపిక పూర్తిగా కొలీజియం అంతర్గత సంతృప్తిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందే హక్కు ఎవరికీ లభించదన్న ధర్మాసనం కొలీజియం దృష్టిలో అభ్యర్థి యోగ్యత, అర్హత మాత్రమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపాక దానిపై న్యాయపరంగా మళ్లీ చర్చలు లేదా వాదనలు జరపడానికి వీల్లేదని జస్టిస్ బివి నాగరత్న స్పష్టం చేశారు. తనకంటే జూనియర్లకు పదోన్నతి కల్పించారంటూ హిమాచల్ ప్రదేశ్ న్యాయాధికారి చేసిన అభ్యర్థనలు తోసిపుచ్చారు. కొలీజియం వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి అధిక దిగుబడులు సాధించేలా చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి విత్తన మేళాను తుమ్మల ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేళాల్లో రైతులకు వరి, పప్పు జాతి, నూనె గింజలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అదనంగా నానో యూరియా, నానో డిఏపి ఎరువులను కూడా రైతులకు కొనుగోలు చేసేలా సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చే పని పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మంలో ఆయన భూ నిర్వాసితులను కలుసుకున్నారు. రఘునాథపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని 218 సర్వే నెంబర్లో ప్రభుత్వం గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తిరిగి తీసుకుంటుండడంపై బాధితులు మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో హరీష్ రావును కలిశారు. వారి గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో వెలుగుమట్టలో పేదల గుడిసెలు కూల్చి పరువు పోగొట్టుకున్నా ప్రభుత్వానికి బుద్ధి రాలేదని చురకలంటించారు. ఇప్పుడు రఘునాథపాలెంలో పేదల స్థలాలు లాగేసుకుంటున్నారని ఆక్షేపించారు. ప్రపంచంలో హిట్లర్ను ఆదర్శంగా తీసుకునే ఒకే ఒక్క నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలి, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఎవరైనా తెలుసో తెలియకో కబ్జాలుంటే పట్టాలు ఇవ్వాలి. కానీ వీళ్ళది చెప్పేదేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో హిట్లర్ రాజ్యం. అసలు ఈ రెవెన్యూ మంత్రి, మీ జిల్లా మంత్రి, జిల్లాలో మనకు ఎవరన్నా ఒక మంత్రి ఉంటే ఏమనుకుంటాం, నాకు ఆసరైతాడు, మావోడే మంత్రి అయిండు, మాకు సాయం చేస్తాడు, మాకు బలంగా ఉంటాడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది, రక్షించేవాడే భక్షించేవాడుగా మారిపోయింది. కాపాడవలసిన వాడే రక్షకుడే భక్షకుడైపోయిన పరిస్థితి ఏర్పడ్డది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు రైతులను పట్టించుకోలేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. అచ్చంపేటలో నిన్న జరిగిన సభలో రైతుల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు మొసలి కన్నీరు కార్చారని ఆరోపించారు. రెవెన్యూ మిగిలి ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని జూపల్లి ప్రశ్నించారు. విద్యుత్ డిస్కంలను అప్పుల్లో ముంచారని మండిపడ్డారు. ₹1,00,000 రుణమాఫీకి కేసీఆర్ ప్రభుత్వం 4 సంవత్సరాల సమయం తీసుకుందని, తమ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 6 గ్యారంటీల అమలు సహా కొత్త పనులను చేస్తోందని జూపల్లి చెప్పారు. వాళ్ళు రైతు బంధుకు ఇస్తున్నది పంటకు 5,000, ఒక సన్న వడ్ల పేరు మీదనే ఇస్తున్న బోనసు ఎకరానికి 15,000, అంటే 3 రైతు బంధులకు సమానం. అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. ఒక్కసారి మీరు రైతు బంధు ఇవ్వడానికే రింగ్ రోడ్ నమ్మిరు. ఇన్యాప్పులున్నా మేము ఏది అమ్మకుండానే రైతు బంధు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం కదా. మీ నిర్వాహకం వల్లనే ఇలా రాష్ట్రం దోచిపెట్టినరు. దీన్ని కాదనగలరా? రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్, సికింద్రాబాద్, మచ్చబుల్లారంలోని మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మొత్తం 11 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో మల్లారెడ్డికి 4 ఇళ్లు, 1 వాణిజ్య భవనం ఉన్నట్లు గుర్తించారు. 8 ఇళ్ల స్థలాలు, 10 ఎకరాల భూమి, 3,31,000 నగదు, ఖాతాలో 50 లక్షలు ఉన్నట్లు తేల్చారు. 3 కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో స్థిరాస్తుల విలువ అధికంగా ఉంటుందని వివరించారు. సోదాలు ముగిసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం పొందాలని కలలు కనే వలసదారులకు అమెరికా పౌరసత్వ వలసల సేవల విభాగం USCIS భారీ షాక్ ఇచ్చింది. అమెరికా పౌరసత్వ దరఖాస్తు ఫీజును ఏకంగా 75% మేర పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పౌరసత్వం కోసం సమర్పించే పేపర్ అప్లికేషన్
ఫామ్ N-400 దరఖాస్తు ఫీజును ప్రస్తుత $760 నుంచి $1,330కు పెంచనున్నారు. అంటే దరఖాస్తుదారులు ఇకపై అదనంగా మరో $570 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ అప్లికేషన్ $710 నుంచి $1,280కు పెరగనుంది. అనంతరం దరఖాస్తు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకునేందుకు ఉపయోగించే ఫామ్ N-336 ఫీజును కూడా భారీగా పెంచింది. ప్రస్తుతం ఈ రుసుం $830 ఉండగా $1,475కు పెంచాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఫెడరల్ పేదరిక రేఖ కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి కల్పిస్తున్న ఫీజు రాయితీలను, మినహాయింపులను కూడా ఈ కొత్త నిబంధనల ద్వారా పూర్తిగా ఎత్తివేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇమ్మిగ్రేషన్ సిస్టంలో భద్రతా తనిఖీలకు అవుతున్న ఖర్చును భర్తీ చేసుకునేందుకే ఈ ఫీజులను పెంచుతున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తర్వాత 60 రోజులు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. పబ్లిక్ ఫీడ్బ్యాక్, భాగస్వామ్య పక్షాల స్పందనను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగలతో అల్లాడుతోన్న భారత్కు భారీ ఊరట లభించనుంది. ఇరాన్ ముడి చమురు ఉత్పత్తి, అమ్మకాలు, దిగుమతులపై ఆంక్షలను యుఎస్ తాత్కాలికంగా ఎత్తివేసింది. ఆగస్టు 21 వరకు లావాదేవీలు నిర్వహించుకునేలా 60 రోజులు మినహాయింపునిస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్న వేళ టెహ్రాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల లావాదేవీలపై అమెరికా ట్రెజరీ విభాగం తాత్కాలిక జనరల్ లైసెన్స్ జారీ చేసింది. షిప్పింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తున్నట్లు పేర్కొంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA తనిఖీలకు ఇరాన్ అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇది శాశ్వత ఎత్తివేత కాదని ఇరు దేశాల మధ్య నమ్మకం పెంచే చర్యగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో అదనపు చమురు మార్కెట్లోకి వస్తున్న అంచనాల మధ్య అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష అసమానతలను సృష్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. నీట్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు కేటాయించాలని పునరుద్ఘాటించారు. ఈ మేరకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన విజయ్ తమిళనాడులో ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన విజయ్ 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన తనను ఎంతో వేదనకు గురి చేస్తుందని భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ నెపాన్ని తనపై నెట్టడం దారుణమని, రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ప్రశ్నించారు. తాము ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వబోమని పరోక్షంగా DMK అధినేత స్టాలిన్ను విజయ్ విమర్శించారు. ప్రతి కుటుంబానికి ప్రాధాన్యతనివ్వడమే తమ విధానమని వివరించారు. తమ ప్రభుత్వం DMK దయా దాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తోందన్న ఆరోపణల్ని విజయ్ కొట్టిపారేశారు. ప్రజల ఆశీస్సులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, VCK, IUML పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే DMKకు ఎందుకు కోపం వస్తోందని ప్రశ్నించారు. విజయ్ ప్రసంగం కొనసాగిస్తుండగానే DMK సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఉత్తరప్రదేశ్ అయోధ్య రామాలయంలో విరాళాలు, నిధుల దుర్వినియోగ ఆరోపణలపై విచారణ జరిపిన సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. లక్నో డివిజన్ పోలీస్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్కు నివేదిక అందజేశారు. ఈ మేరకు తెలిపిన అధికార వర్గాలు సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించాయి. ఆలయ సిబ్బంది, ట్రస్ట్ నిర్వాహకులను పలుమార్లు సిట్ విచారించింది. ఆలయంలోని CCTV ఫుటేజీ తొలగించినట్లు గుర్తించింది. ఆ ఫుటేజీ పునరుద్ధరించేందుకు పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపింది. విరాళాల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో విచారణ జరపాలని ఆలయ ట్రస్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే యోగి సర్కారు 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా IT సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 291 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 893 పాయింట్లు పతనమైంది. ఉదయం 77,086 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 77,195 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అయితే మధ్యాహ్నం తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ క్రమంలో 76,082 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 76,201 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 279 పాయింట్లు తగ్గి 23,824 పాయింట్ల వద్ద ముగిసింది.